ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మెరుపు కలలు మెరుపు కలలు నాకు సమయం మీద ఎలాంటి అనుమానం లేదు. నా కూతురు నా మాట కాదని ఇక్కడికి రాదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా చేస్తున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేస్తున్నాను. నీకిచ్చిన మాటని తప్పుతున్నాను. నేనెంత అక్కడికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేసినా చివరికి అత్తయ్య మంచితనానికి తల వంచాల్సి వస్తుంది. నేను వ్రతానికి వెళ్లకుండా ఉండడానికి ఎంతగానో ప్రయత్నం చేశాను, కానీ చివరికి ఓడిపోయాను. నీకిచ్చిన మాట తప్పాను. మొన్నటి వరకు నీ ప్రేమ కోసం తప్పించిన నేను ఇప్పుడు అది కావాల్సినంత ఇస్తుంటే నేను మాత్రం నిన్ను మోసం చేస్తున్నాను. అత్తయ్య మంచితనం, మనకు తాను చేసిన మంచి, మన మీద చూపించే అభిమానం వల్ల తన మాట కాదనలేక, నీకిచ్చిన మాటకి కట్టుబడి ఉండలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. జరగబోయే పరిణామాలను ఆలోచించకుండా తాళి కట్టిన అత్త కొడుకే వీటన్నింటికీ కారణం. ఇలాంటి సమయాల్లో నాన్నుంటే బాగుండేది. ఈ బాధ్యతలన్నీ తాను చూసుకుని తన భుజం పైన నాకొక చోటిచ్చేవాడు. కానీ దేవుడు అన్యాయం చేసి నాకు అదృష్టాన్ని లేకుండా చేశాడు. ఎందుకు అనవసరంగా బాధపడతావు? పెళ్ళైన ఆడపిల్ల తన బాధ్యతగా అటు అత్తగారింటిని ఇటు అమ్మగారింటిని రెండింటిని మేనేజ్ చెయ్యాలి. నాకేంటి వినిపిస్తుంది? ఆ విషయాల్లో నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు కదా. నిన్నటి నుంచి నాకు ఈ వాయిస్ వినిపిస్తుంది, కానీ ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. మరెవరు మాట్లాడుతున్నారు? టెడ్డీ ఏమైనా మాట్లాడుతుందా?